హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లోని పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. దీనికోసం ఒక పిరికెడు పాలకూరను అయితే మా గార్డెన్లో నుంచి తెంచుకున్నాను. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్లో నుంచి సగం అయితే వేసుకోవాలి. మీ ఘాటుకు సరిపడేట్టు పచ్చిమిర్చిని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే కూడా 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద ఆకులు పెట్టిందో పాలకూర అనేది. చక్కగా తీసుకోండి. మీరు బయట కొనుక్కుంటున్నట్లయితే ఒక 2 కట్టల పాలకూర అయితే తీసుకోండి. ఇది పెసరపప్పులో అయితే వేసి వండుకుంటున్నాను. కందిపప్పులో కూడా వండుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. 1 కప్పు వరకు పెసరపప్పును అయితే తీసుకొని బాగా కడుక్కోవాలి. చూస్తున్నారు కదా పెసరపప్పు అనేది ఎంత చక్కగా ఉందో. ఇది మా పొలంలో పండిన పెసల్ని మేము ఆడించుకున్నామండి. చూస్తున్నారు కదా, అందుకే పొట్టున్న పప్పు అయితే తీసుకున్నాను నేను. మీ దగ్గర పెసరపప్పు మామూలుగా బయట స్టోర్స్లో దొరుకుతుంది కదా, అది తీసుకున్నా పర్లేదు. దీని ప్లేస్లో కందిపప్పు అయినా పర్లేదు. ప్రాసెస్ అయితే సేమ్ అండి, కందిపప్పుకైనా పెసరపప్పుకైనా. చూస్తున్నారు కదా, ఇంకా పెసరపప్పును అయితే ఒక 3 సార్లు అయితే వంచేసుకున్న తర్వాత పక్కనైతే ఉంచుకున్నాను. ఆ తర్వాత పాలకూరను అయితే మా అమ్మ అయితే కట్ చేస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర అనేది. మేము ఎప్పుడు పాలకూర వండుకున్నా సరే, పప్పులో వేసుకున్నా సరే, ఏ ఆకుకూరలైనా సరే ఇంటి దగ్గరే పండించేస్తుందండి మా అమ్మ అయితే. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా వెళ్ళిపోయి 4 ఆకులు తెంచేసుకొచ్చి కర్రీ అయితే చేసేస్తుంది. అందుకేనేమో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్రెష్గా తీసుకొని వెజిటేబుల్స్ చేస్తే కర్రీ అనేది టేస్ట్ మామూలుగా ఉండదు కదండి. చూస్తున్నారు కదా, ఇక మనం కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసేసుకున్నాము. ఇక్కడ నేను ఒక గుప్పెడు పాలకూర తీసుకున్నాను కదా, కట్ చేసేసరికి అది 3-4 గుప్పెళ్ళు అయితే అయింది, సరిపోతుంది. ఇక పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా కట్ చేసి వీటిని కూడా పాలకూరలో అయితే వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ ఘాటుకు సరిపడట్టు తీసుకోండి. వీటన్నిటిని వేసేసిన తర్వాత సరిపడా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ అయితే వేసుకొని విజిల్ అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ పెసరపప్పే కాబట్టి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు, 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఫస్ట్ విజిల్ని హై ఫ్లేమ్లో పెట్టి రాణించుకోండి. ఆ తర్వాత వచ్చే 2 విజిల్స్ని కూడా కొంచెం సిమ్లోనే పెట్టి రాణించుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ పప్పు అనేది పొంగకుండా ఉండాలంటే కందిపప్పు అయినా సరే పెసరపప్పు అయినా సరే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూత పెట్టేసుకుంటే ఇంక అంతేనండి. చూస్తున్నారు కదా, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను, చక్కగా ఉడికిపోయింది. దీంట్లోని 1/2 చెంచా వరకు పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఘాట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మాత్రమే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇదైతే పులుపు కోసం చింతపండుని అయితే వాడట్లేదండి. ఇక్కడ మామిడి ఒరుగుల పొడి అంటాం కదా, మామిడికాయ సీజన్లో ఇలా ఒరుగులు చేసుకొని మిక్సీ పట్టి పొడి కొట్టుకొని పక్కన ఉంచుకుంటాము. ఆ మామిడి ఒరుగుల పొడి అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలండి, పెద్ద టేబుల్ స్పూన్లు, మీ పులుపుకు తగ్గట్టు. లేదు అనుకుంటే చింతపండు రసమైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ మామిడి ఒరుగుల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు పప్పునైతే ఈ కన్సిస్టెన్సీలో చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్న తర్వాత దీన్ని పక్కనైతే ఉంచుకొని పప్పుకి ఇంకా తాలింపు అయితే పెట్టుకోవాలండి. తాలింపు అనేది చక్కగా వేగితే కానీ పప్పు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ అనేది. దీనికోసం ఒక బాణీ పెట్టుకొని బాణీలోని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలామంది పప్పు వండుకున్న తర్వాత చేసే మిస్టేక్ ఏంటంటే ఏదన్నా చిన్న దాంట్లో తాలింపు వేసుకొని దాన్ని తీసుకెళ్ళి పప్పులో పోసేస్తారండి. అట్లా టేస్ట్ రాదండి. పప్పు అనేది తాలింపులో కాసేపు ఉడకాలి, ఉడికితేనే ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దీంట్లోని 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని అయితే తుంచుకొని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి అనేది అసలు పప్పులో ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్నామండి. నెయ్యి కూడా వేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పులోని ఎక్స్ట్రా ఫ్లేవర్ రావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసాక చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో. ఎండుమిర్చి అనేది బాగా వేగాలి, సరిగ్గా వేగితేనే మంచి స్మెల్ అనేది రిలీజ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎండుమిర్చి వెల్లుల్లి కంపల్సరీగా వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపు అనేది బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మేమైతే ఎప్పుడు పప్పు చేసినా సరే ఇంగువ అనేది వేయకుండా అస్సలు ఉండమండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పటివరకు టేస్ట్ చేసి ఉండకపోతే ఒక్కసారి ఇంగువ వేసుకొని టేస్ట్ చేయండి, అస్సలు వదిలిపెట్టరు. చూస్తున్నారు కదా, మన తాలింపు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా పప్పుని అయితే దీంట్లో వేసేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రాణించుకొని ఉడికించుకుంటే ఇంక అంతేనండి, పప్పు అనేది రెడీ అయిపోతుంది. పాలకూర పప్పు భలే ఉంటుందండి. వేడి అన్నంలోని అలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక కారం ముక్క పెట్టుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా నెయ్యి వేసుకొని పాలకూర పప్పుని ఇలా చేసుకోండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సరే కానీ చాలామంది మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మరి మీకు ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే చేస్తాను.
చూస్తున్నారు కదా, పప్పునైతే ఒక 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించుకుందాము. అప్పుడే పప్పుకి ఈ తాలింపంతా పట్టిద్ది. మూత పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటది. దీన్ని రైస్‌లోకే కాదండి, మేమైతే పూరిలోకి, చపాతీలోకి కూడా తింటాము. చూస్తున్నారు కదా, కావాలన్న వాళ్ళు చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. సరే కానీ సబ్స్క్రైబ్. బై బాయ్.